హలో అందరికీ. టమాటో ప్రైసెస్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఒక పచ్చడి చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటే మనకి నచ్చినప్పుడు చాలా టేస్టీగా తింటాము. సో దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను యూట్యూబ్లో చూసే చేశాను. సో చాలా బాగా వచ్చింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనము ఎండుమిర్చి వేసుకోవాలి. సో ఎండుమిర్చి అనేది మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొంచెమే వేసుకోండి. సో అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి. సో ఇవి తింటే టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. దాని తర్వాత కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకొని అది బాగా వాటర్ అంతా ఇంకిపోయి, అంటే మనం ఎక్స్ట్రా వాటర్ ఏది వేయకూడదు. టమాటోలో ఉన్న వాటర్ మాత్రమే దగ్గరికి వచ్చి బాగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఆల్మోస్ట్ 90% మనకి ప్రాసెస్ అయిపోయినట్టే. దాని తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, అది మనం పచ్చడితో తింటే కూడా మనకి కొంచెం మంచిది. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ముందు మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ వేయట్లేదు కాబట్టి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో మనం కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. నేను కొత్తగా ట్రై చేసే తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.